విశాఖ వన్ టౌన్ 35వ వార్డులోని పూర్ణ మార్కెట్లో ఆశీలు వసూళ్లు ప్రతి ఏటా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఇక్కడి కాంట్రాక్టర్ జీవీఎంసీ జోన్ 4 అధికారులు నిర్ణయించిన రుసుము కన్నా అధిక రేట్లు వసూలు చేస్తున్నారని ఇటు వాహన చోదకులు అటు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఏటా ఇక్కడ ఆశీలు దందా జరుగుతున్నా సరే అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేలంపాటల తరువాత జీవీఎంసీ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది. జీవీఎంసీతో కుదుర్చుకున్న ఒప్పందంకి విరుద్ధంగా కాంట్రాక్టర్ వసూల్ రాజా మాదిరిగా ఆశీల్ దందా చేస్తున్నట్టు వీబీసీ ఆన్ టీవీ పరిశీలనలో తేలింది. పూర్ణ మార్కెట్లో వ్యాపారులు వాహనాలు పార్కింగ్ చేసే ప్రజల నుంచి ఆశీలు వసూలు చేసుకునేందుకు గాను జోన్ 4 అధికారులు వేలంపాట నిర్వహించారు. వన్ టౌన్ కి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ 81.10 లక్షలకు ఆశీలు కాంట్రాక్ట్ పొందారు. ఈ ఏడాది జూన్ 27న కాంట్రాక్టర్ కి ఆశీలు వసూలు బాధ్యతను అప్పగించారు. మార్కెట్లో గల 600కి పైగా దుకాణాలు ఇంకా వాహనాలు తోపుడు బండ్ల నుంచి ఆశీలు వసూలు చేయటానికి ఏటా వేలంపాట నిర్వహిస్తారు. ఇక్కడ లారీలకు 200 రూపాయలు, కార్లకు 20 రూపాయలు, ఆటోలకు 10, స్కూటర్లకి 5, తోపుడు బండ్లకు 20 వంతున ఆశీలు వసూలు చేయాల్సి ఉంది. అలాగే వ్యాపారులు మార్కెట్లో పెట్టే ఒక్కో జంగిడికి 10 రూపాయలే వసూలు చేయాలని ఒప్పందంలో ఉంది. కానీ అధిక రేట్లు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ ఏటా కోట్లు సంపాదిస్తున్నారని ఇక్కడి వ్యాపారులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక్కడ కాంట్రాక్టర్ దాదాపుగా 10 మంది యువకుల ద్వారా ఆశీలు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఆశీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్లకు 20 బదులుగా 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్ పార్కింగ్ బోర్డు మీద పార్కింగ్ రుసుం ఎంత అన్నది లేకపోవడం అక్రమాలకు తావిస్తుందనే చెప్పాలి. ద్విచక్ర వాహనానికి 5 రూపాయలకు బదులుగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక దుకాణాల వద్ద దందాకి అడ్డు అదుపు లేకుండా పోతుందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో దుకాణం నుంచి 10 లేదా 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. మార్కెట్ మొదటి అంతస్తులో ఉండే వ్యాపారులు ఆశీలు కడుతున్నా సరే సిబ్బంది రసీదులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. రోజు అడుగుతున్నామండి. ఇప్పుడే కాదు, ముందుసారి పాట అయ్యేటప్పుడు కూడా అడిగితే గానీ ఇవ్వలేదు. ఇంకో ప్రింట్ అవుతున్నాయి, ఇంకా వస్తాయి అనేసి ఆ కుర్రాడు చెప్తాడు. పాట అవ్వకముందు అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవారు, ఇద్దరు కుర్రోలు వచ్చేవారు. వాళ్ళు అయితే టికెట్ ఇచ్చేవారు. ఆ టికెట్ రసీదులు కూడా ఉన్నాయి మా దగ్గర. టికెట్ ఇచ్చేవారు, రేట్ వేసేవారు, ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా మళ్ళీ బ్యాలెన్స్ లేకుండా కట్టుకొని వెళ్ళిపోయేవారు. గత ఏడాది ఇచ్చిన ఆశీలు కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసినా కొత్త టెండర్ పిలవడం కొంత ఆలస్యం అయింది. కానీ ఘనత వహించిన పాత కాంట్రాక్టర్ ఎంచక్క కొన్ని రోజులు ఇక్కడ అక్రమంగా ఆశీలు వసూలు చేసినా సరే అధికారులు పట్టించుకోలేదని ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇదే అంశంపై మేయర్ పీలా శ్రీనివాసరావు స్టాండింగ్ కమిటీ సమావేశంలో అడిగిన ప్రశ్నలకు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు సరైన సమాధానం ఇవ్వలేక తికమక పడ్డారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ కూడా అక్రమాలకు పాల్పడుతున్నా సరే జోన్ 4 రెవెన్యూ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందనే చెప్పాలి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించి పూర్ణ మార్కెట్ ఆశీలు దందాకి చెక్ పెట్టాలని ప్రజలు వ్యాపారులు కోరుతున్నారు. స్కూటర్కి 5 రూపాయలు, కారుకి 10 రూపాయలు, తోపుడు బండికి 20 రూపాయలు, ఒక బండి 15 ఇస్తారు, ఒక బండి 20 రూపాయలు ఇస్తారు. లోపల 600 పైగా ఉంటాయి షాపులు జంగిల్ అన్ని కలిపి. తోపుడు బండికి ఒకళ్ళు 10 ఇస్తారు, ఒకళ్ళు 15, 20, ఒక 15 బళ్ళు ఉంటాయి సార్. 15, 20 బళ్ళు ఉంటాయి. 9, 8 నైట్ 9. లోపల ఒక 2 ఉంటారండి, బయట ఒక 4 ఉంటారు. బళ్ళు మీద ఒక 2 కుర్రాళ్ళు తిరుగుతారు.